హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సెలబ్రిటీ సిరీస్. అమిత్ షా గారి హోరోస్కోప్ చూద్దాము. అండ్ సో ఇది అమిత్ షా గారి హోరోస్కోపు. పుట్టింది భరణి నక్షత్రము 2వ పాదంలో అండ్ కన్యా లగ్నము, మేషరాశి. చూడండి, చంద్రుడు అష్టమ భావములో. సో అష్టమ భావ చంద్రుడు అంటేనే యూజువల్గా అష్టమం కానీ వ్యయం కానీ ఉన్నప్పుడు, ముఖ్యంగా అష్టమ స్థాన వ్యయస్థాన చంద్రుడు ఉన్న వాళ్ళకి చాలా డీప్ థింకింగ్, ఎనలైటికల్ స్కిల్స్ చాలా బాగుంటాయి. అంటే మిగిలిన వాళ్ళు ఆలోచించలేని విధంగా వాళ్ళు ఆలోచించే అవకాశం చాలా స్ట్రాంగ్గా ఉంటుంది. ఎందుకంటే 8th అనేది కానీ 12th అనేది కానీ, అంటే 8th ఈ సీక్రసీ అండ్ 12th కూడా చాలా బాగుంటుంది. బట్ ఇక్కడ మనం అష్టమ స్థానంలో ఉన్నారు కాబట్టి యూజువల్గానే మీకు బీజేపీ పార్టీకి చూస్తే స్ట్రాటజిస్ట్ కదా ఈయన. అంటే హీస్ లైక్ ద మైండ్, ఆ మైండ్ పవరు. అంటే మనకి నరేంద్ర మోడీ గారు ఎనర్జీ అయితే ఆ ఎనర్జీ వెనుక ఉన్న బ్రెయిన్ కానీ ఆ మైండ్ స్ట్రాటజీస్ కానీ అమిత్ షా గారనే చెప్తారు. సో అలాంటి హారోస్కోప్లో అంటే అంత తెలివితేటలు కానీ అవతల వాళ్ళ మూవ్స్ని అంతకంటే ముందు పసిగట్టడము, దానికి మించి. ఎందుకంటే పాలిటిక్స్ అనేది ఇట్స్ లైక్ ప్రతి క్షణము అలర్ట్గా ఉండాల్సింది కదా. ఎందుకంటే ఎప్పుడు ఎలాంటి సమస్య వస్తుందో దాన్ని ఎలా ఆపర్చునిటీగా మార్చుకోవాలో తెలిసి ఉండాలి. సో ఇక్కడ చంద్రుడు అష్టమ భావంలో ఉండడమే కాకుండా, అసలు కన్యా లగ్నం అంటేనే ద ఒరిజినల్ బిజినెస్ లగ్నం అది. అంటే యూజువల్గా కన్యా లగ్నములో బుధుడికి, అంటే మిథునం వేరు కన్య వేరు, రెండు బుధుడి స్థానాలే, బుధుడి ఆధిపత్యం ఉన్న హౌసెసే అయినప్పటికీ, బట్ స్టిల్ కన్యకు వచ్చేటప్పటికి ఏంటంటే ఇక్కడ ఈయన బిజినెస్ మ్యాన్ అయిపోతాడు. అందువల్ల యూజువల్గా కన్యా లగ్నంలో బిజినెస్లో కానీ పాలిటిక్స్లో, అంటే పబ్లిక్ ప్రొఫైల్లో ఉండి సక్సెస్ అయ్యే ఛాన్సెస్ కన్యా లగ్నానికి ఎక్కువ ఉంటాయి. అంటే ఒక బిజినెస్ కానివ్వండి, ఒక పాలిటిక్స్ కానీ, అంటే క్యాలిక్యులేషన్, దే ఆర్ ఎక్సలెంట్ క్యాలిక్యులేటర్స్ వాళ్ళకి ఒరిజినల్గానే. ఎందుకంటే లగ్నం అనేది వాళ్ళలో ఉండే వాళ్ళ పర్సనాలిటీని, అంటే ఇప్పుడు చూడండి కన్యా లగ్నానికి ఉండే పర్సనాలిటీ ఏంటి, వాళ్ళు దే కెన్ డిఫరెన్షియేట్ వెరీ ఈజీలీ. దీనికి బిజినెస్ అంటే ఇది మంచిది, ఇది దీనికి ప్రాఫిట్ వస్తుంది, దీనికి రాదు, ఈ డెసిషన్ తీసుకుంటే కరెక్ట్ ఉంటుంది, ఈ డెసిషన్ కరెక్ట్ ఉండదు అని వాళ్ళకి ఇంటర్నల్గా బిల్డప్ అనమాట. అంటే బిల్టిన్ అనేది కన్యా లగ్నానికి వస్తుంది. సో దాంతో వాళ్ళు ఏది చేసినా డే టు డే దానిలో ఇది మంచి, అంటే దీనివల్ల ప్రాఫిటా కాదా, దీనివల్ల సక్సెస్ ఉంటుందా లేదా. సో ఆ క్యాలిక్యులేషన్ కన్యా లగ్నానికి మిగిలిన వాళ్ళకన్నా ఎక్కువ ఉంటుందని చెప్పచ్చు. అండ్ మోరోవరు పాలిటిక్స్లో సక్సెస్నిచ్చే ప్లానెట్ మనం చాలాసార్లు చెప్పుకున్నాం. ముఖ్యంగా ద నంబర్ 1 ప్లానెట్ ఈజ్ రాహు. అఫ్కోర్స్ మిగిలిన గ్రహాలు కొన్ని ఇస్తాయి సందర్భాన్ని బట్టి. బట్ రాహువు రాజ్యస్థానంలో మీకు చూసారు కదా, రాహువు రాజ్యస్థానంలో, విచ్ ఈజ్ ఎ బ్యూటిఫుల్ కాంబినేషన్. అది ఏంటంటే రాజ్యస్థానంలో రాహు ఉండి, అంటే ఈయన మొత్తము ఈ 2021 నవంబర్ వరకు కూడా రాహు మహాదశే జరిగింది. అంటే 2021 నవంబర్కి ముందు 18 years టైం పీరియడ్ అనేది రాహు మహాదశ జరిగింది. మీరు జస్ట్ లుక్ బ్యాక్, వెనకకు వెళ్ళి చూడండి. సో ఈ కాంబినేషన్స్ అన్నీ క్లియర్గా అనిపిస్తున్నాయి కదా. అంటే పొలిటికల్గా మీకు రావడం ఎంట్రీ ఎప్పుడైనా ఉండొచ్చు. ఎందుకంటే మన కేసీఆర్ గారి హారోస్కోప్లో కూడా చూసుకున్నాం కదా. సో ఒక దగ్గరకు వచ్చేటప్పటికంటే ఆయన పాలిటిక్స్లో ముందున్న టీఆర్ఎస్ పార్టీ పెట్టి అవన్నీ చేసింది వేరు. అట్లానే రాహు వచ్చేటప్పటికి అంతకుముందు ఆయన నరేంద్ర మోడీ గారు వెనకాల ఉండనియండి, గుజరాత్కి రిలేట్ ఉండని, వాట్ ఎవర్ ఎక్కడున్నా కూడా. బట్ రాహు మహాదశ అనేది ఏం చేస్తుంది, హీజ్ అ ఇంపార్టెంట్ పర్సన్ పాలిటిక్స్లో, ఒక లార్జెస్ట్ పర్సనాలిటీ కింద చేసి పెట్టింది. బికాజ్ రాహు చేసేది అదే. వాళ్ళకి రాజ్యస్థానంలో ఉన్న రాహు అంటే ఇంకొంచెం అనమాట. అందులో నేను చాలాసార్లు చెప్తాను మీకు, మనకి మిథునంలో కానీ కన్యలో కానీ తులలో కానీ ఇట్లాంటి సైన్స్లో రాహు క్యాన్ గివ్ బెనిఫిట్, ఇంకొంచెం ఎక్స్ట్రా రిజల్ట్ ఇస్తాడు. సో అలాంటి ప్లేస్మెంట్ రాహుకి కూడా దొరికింది. అండ్ డెఫినెట్గా ఈ హారోస్కోప్లో పెద్ద అడ్వాంటేజ్ ఏంటంటే రాహు ఇన్ ద 10th. అండ్ అయితే ఇప్పుడు దశ అయిపోయింది, అంటే రాహు మహాదశ అయిపోయింది. అయితే గురువు దాన్ని కంటిన్యూ చేస్తాడా అన్నప్పుడు డెఫినెట్గా, బికాజ్ రాహు ఇచ్చిన దాన్ని మిగిలిన గ్రహాలు కంటిన్యూ చేస్తాయి, అవి తీసేయవు. రాహునే మిగిలిన ఇచ్చే వాటిని తీసి లేదు నేను వచ్చాక నేను చెప్పినట్టు నడవాలని రాహు అంటారు. కానీ మన గురువు కానీ మిగిలిన గ్రహాలు పొలిటికల్గా ఇస్తూనే ఉంటాయి. ఎందుకంటే గురువు ఆన్ ద నక్షత్ర ఆఫ్ కృతికా నక్షత్రం మీద ఉన్నాడు గురువు, అంటే రవి నక్షత్రం మీదే ఉన్నాడు. అండ్ ఇక్కడ కొంతవరకు
కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి, లేవని కాదు. ఆ ప్రాబ్లం ఏంటంటే నెంబర్ 1 థింగ్, ఈ లగ్నానికి గురువుకి కేంద్రాధిపత్య దోషం ఉంటుంది. ఓకే. అండ్ ఇంకొకటి కేంద్రాధిపత్య దోషం ఉండడంతో పాటు మీకు వక్రించిన గురువు అండ్ శుక్రుడు ఇంట్లో భాగ్యస్థానంలో అండ్ వ్యయంలో శుక్రుడు ఉన్నాడు. సో కత్తే ఏంటంటే మీకు గురువు ఎప్పుడు కూడా రాజ్యాధిపతి అయిన బుధుడితోటి రవి కలిసి ఉన్నాడు కాబట్టి పొలిటికల్గా ఆయన జర్నీ అనేది మంచి లీడర్షిప్ క్వాలిటీస్ తోటి కంటిన్యూ అవుతూనే ఉంటుంది. అయితే ఈ గురుదశలో ఆయన ఏదైనా టెంపుల్కి సంబంధించి అంటే ఒక గుడిని నిర్మించడం కానీ ఆధ్యాత్మికంగా అంటే కొంత ప్రోగ్రెస్ అనేది రావడానికి అవకాశం ఉంటుంది. వక్రించిన గురువైనా అట్ మెచ్యూర్ డేస్ అంటే వక్ర గురువు చేయాల్సినవి ఆల్రెడీ చేసేసి ఉంటాడు. ఎందుకంటే ఆయన ఇప్పుడు ఉన్న ఏజ్కి రెట్రోగ్రేడ్ జూపిటరు 30-35 వరకునే అట్లాంటి రిజల్ట్ ఇస్తాడు. సో ఇప్పుడు ఏంటంటే ఈ ఏజ్లో గురువు రెట్రోగ్రేడ్ ఉండి రవి నక్షత్రం మీద ఉన్నా అది పెద్దగా ఏం ప్రాబ్లం లేదు. కాకపోతే ఏంటంటే ఏదైనా టెంపుల్ ఈయన ఈ దశలో అంటే గురుదశ స్టార్ట్ అయ్యి మొన్నే కాబట్టి జస్ట్ ఫ్యూ మంత్సేగా అవుతున్నది. సో టెంపుల్ ఏదైనా టెంపుల్ కానీ ఒక మంచి ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్ కానీ ఈయన నిర్మించే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. అట్లానే ఎడ్యుకేషన్ రిలేటెడ్ బిజినెస్లోకి వాళ్ళ రావడానికి పాసిబిలిటీ అనేది ఉంటుంది. అంటే వాళ్ళ ఫ్యామిలీకి సంబంధించి కానీ ఆయన కానీ యూజువల్గా ఎడ్యుకేషన్కి సంబంధించిన బిజినెస్లో కానీ ఆర్ లేదా టెంపుల్ నిర్మించడానికి కానీ అవకాశాలు ఈ హారోస్కోప్కి ఎక్కువ కనిపిస్తున్నాయి. మేబీ ఆయన ఎందుకంటే పొలిటీషియన్స్కి డెఫినెట్గా వాళ్ళకి అడ్వైజ్ ఇచ్చే ఆస్ట్రాలజర్స్ ఉంటారు, అందరూ ఉంటారు. మేబీ ఎవరైనా డెఫినెట్గా ఇవ్వచ్చు. ఎందుకంటే గురువు మీకు భాగ్యస్థానంలో గురు మహాదశ జరుగుతూ చతుర్థాధిపతి అయి ఉండి అండ్ శుక్రుడు ఎప్పుడైతే 12లో ఉన్నాడో ఈ పిలిగ్రిమేజ్ అంటే స్పిరిచువల్ వే ఆఫ్ లైఫ్ అంటే పొలిటికల్గా ఉన్నా కూడా స్పిరిచువల్ వే ఆఫ్ లైఫ్లో ఉన్నప్పుడు ఈయన ఇంకొంచెము బెనిఫిక్ రిజల్ట్స్ అంటే గురుదశలో అటువైపు వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. అంటే కొంతవరకు ఒక గుడిని నిర్మించడం కానీ లేదా ఎక్కువ పిల్గ్రిమేజ్ చేయడం కానీ ఫారెన్ ట్రావెల్స్, సో ఇట్లాంటివన్నీ కూడా యూజువల్గా బాగా ఎక్కువ ఉంటాయి. అండ్ ఫారెన్ అఫైర్స్ రిలేటెడ్, హోమ్ రిలేటెడ్, రెవెన్యూ, హోమ్, ఫారెన్ ఇవన్నీ కూడా ఈయన కమింగ్ డేస్లో ఆ రెస్పాన్సిబిలిటీస్లో ఉండే అవకాశం అయితే ఉంటుంది. ఎందుకంటే ఇక్కడ గురువు 9th హౌస్ ఫారెన్ రిలేటెడ్ బికాజ్ శుక్రుడు 12లో ఉన్నాడు కాబట్టి విదేశ సంబంధమైన బాధ్యతలు, రెవెన్యూ రిలేటెడ్ అండ్ మన ఎంత ఉన్నా కూడా ఆధ్యాత్మికతకు సంబంధించిన పనులు అయితే ఈయన కంటిన్యూగా చేసే ఛాన్స్ అయితే డెఫినెట్గా ఉంటుంది. అండ్ ఇంకొక విషయము ఈ కాంబినేషన్స్లో మీకు డెబిలిటేటెడ్ కుజ అనేది చాలా మంచిది. అయితే ఇక్కడ ఏంటంటే దెర్ ఈస్ పరివర్తన యోగం ఉంది. చంద్రుడికి కుజుడికి మధ్యలో పరివర్తన యోగం ఉంది. మీరు ఎవరన్నా అడిగారు, సో నీచపట్ట గ్రహాలు ఎలాంటి ఫలితాన్ని ఇస్తాయో మీరు చెప్పండి అని. సో నీచపడ్డ గ్రహము ఎప్పుడు కూడాను ఇక్కడ చూడండి, ఇక్కడ నీచపడ్డ గ్రహాలైనా 2 చోట్ల పరివర్తన ఉంది. సో చంద్ర కుజులకి పరివర్తన ఉంది, చంద్రుడింట్లో కుజుడు, కుజుడింట్లో చంద్రుడు. రవి నీచపడ్డ, రవి శుక్రులకు పరివర్తన వచ్చింది. ఎప్పుడు కూడా నీచపడ్డ గ్రహం ఏం చేస్తుందంటే అంటే ఒకవేళ ఇక్కడ కుజుడు నీచ కదా, విచ్ ఈజ్ రియల్లీ గుడ్, యాక్చువల్గా అది మంచిది. అంటే ఆయుష్కారకుడు నీచపడ్డం అనే దాన్ని నేను ఇక్కడ మాట్లాడట్లేదు, ఎందుకంటే అది డిఫరెంట్ టాపిక్. ఇక్కడ శని అష్టమాన్ని చూస్తున్నాడు, వక్రించిన శని అయినా, బట్ 6 విపరీత రాజయోగ అండ్ సాటర్న్ ఆస్పెక్టింగ్ మీకు అష్టమ భావ అనేది ఇట్ క్యాన్ గివ్ లాంజివిటీ ఇష్యూస్, అది పెద్ద ప్రాబ్లం లేదు. ఐఎమ్ టాకింగ్ అబౌట్ ఈ కుజుడికి పరివర్తన వల్ల బలం వచ్చింది, బట్ నీచపడ్డం వల్ల నీచ ఫలితాన్ని, పరివర్తన యోగం వలన వచ్చిన బలాన్ని రెండింటినీ చూడొచ్చు. ఇక్కడ పరివర్తన యోగంలో వచ్చిన బలం అనేది ఏంటంటే ఒక పబ్లిక్ లైఫ్లో ఉన్నప్పుడు ఎనర్జీని ఇస్తూ ఉంటుంది. ఎందుకంటే మీకు చూడండి పొలిటీషియన్స్ 11th అనేది ఏంటి, మనకి 10th అనేది రాజ్యస్థానము, 11th అనేది సొసైటీ, పీపుల్, మనం కలిసేవాళ్ళు వీళ్ళంతా. సో అక్కడ కుజుడు ఉన్నప్పుడు ఏంటంటే యూజువల్గా ఆ ఎనర్జీ బాగుంటుంది. అదే కుజుడు కనుక మీకు ఉచ్చపట్టి లాభం 11th హౌస్లో ఉంటే ఇంత బెనిఫిక్ రిజల్ట్ ఉండవు. అప్పుడు వాళ్ళు ఏంటంటే ప్రతిదాన్ని పోటీ ఫీల్ అవుతారు, వాళ్ళకన్నా ఎక్కువ, వాళ్ళకన్నా. బట్ డెబిలిటేటెడ్ కుజ ఏం చేస్తాడంటే మనం అందరికన్నా టాపర్లో ఉండాలి, అంటే మన పార్టీ కానీ పొజిషన్ కానీ అన్నీ డెఫినెట్గా మంచి దానిలోనే ఉండాలి. కానీ ఆ స్ట్రాటజీస్ కానీ ఆ అగ్రెషన్ కానీ కనిపించదు. సో డెబిలిటేటెడ్ కుజ యూజువల్గా ఏం చేస్తాడంటే ఒక మంచి స్ట్రాటజిస్ట్ అయిపోతాడు. అక్కడ
కుజుడు బలంగా ఉన్నప్పుడేమో అంటే స్థానాన్ని బట్టి అగ్రెషన్ అనేది డెఫినెట్గా ఉంటుంది. అంటే ఆ ఎనర్జీ కనిపించేస్తుంది బయటికి. కుజుడు నీచపడ్డప్పుడు కనిపించదు అది, కానీ డెఫినెట్గా బాగా వర్కౌట్ అవుతుంది. అంటే ఇలాంటి కాంబినేషన్స్లో ఈవెన్ డెబిలిటేటెడ్ కుజ పరివర్తన యోగంలో ఉన్నా కూడా బట్ స్టిల్ క్యాన్ గివ్ బెనిఫిట్ రిజల్ట్. అట్ ద సేమ్ టైం రవి కూడా, ఎందుకంటే ఒక పొలిటీషియన్, ఒక సక్సెస్ఫుల్ పొలిటీషియన్కి ఉండకూడదు ఈగో ప్రాబ్లం. పాలిటిక్స్ అనేది 100 మాటలు వస్తాయి, 100 ఎలిగేషన్స్ వస్తాయి. సో కుజుడు కానీ రవి కానీ వాటి బలాన్ని ఎక్సలెంట్గా రెండో భావంలో కానీ, ఇక్కడ రెండో భావంలో అన్నీ చూపిస్తున్నాయి. రవి ఇన్ ద సెకండ్ హౌస్, బుధుడు చాలా మంచి స్థానము, అండ్ ఆస్పెక్టింగ్ కుజ. అంటే కుజుడు రెండో భావాన్ని చూస్తూ రవి ఉన్నప్పటికీ డెబిలిటేటెడ్ అవ్వడం వల్ల ఏంటంటే దే నెవర్ డామినేట్ అదర్స్. అంటే డామినేట్ చేసినా కూడా మాటలతో చేయరు, అది ఏంటంటే స్ట్రాటజీలో కనిపిస్తుంది. కానీ ఒక పొలిటీషియన్స్కి కానీ పబ్లిక్ ప్రొఫైల్లో ఉన్న వాళ్ళకి కానీ ఉండాల్సింది ఏంటంటే ఆ అవతల మనిషి ప్రశ్నించిన ఆవేశానికి వెళ్లకుండా ఉండడం. సో ఈయన మీరు ఈజ్ ఏ మిస్టర్ కూల్ అని చెప్పను, కానీ నేను ఎంత లోపల ఆ అగ్రెసివ్నెస్ కానీ ఫట్మన్ ఆన్సర్ చెప్పాలన్న ఇది కానీ ఉన్నా, బట్ నో, మనం ఈ టైంలో అగ్రెసివ్గా కన్నా లెట్ మీ థింక్ అబౌట్ ఇట్. అంటే ప్రతి దానిని ఆలోచించి అవతల మనిషిని కంట్రోల్ చేసే విధంగానే ఉంటుంది అన్నమాట. ఇక్కడ కంట్రోల్ అనేది అగ్రెసివ్గా లేదు, బట్ కంట్రోల్ అనేది ఉంది, కానీ ఇన్ ఏ వెరీ పొలైట్ మేనర్. ఎందుకంటే నీచపడ్డ రవి అండ్ కుజుడు నీచపడి చూడడము, ఈ బుధుడు అఫ్కోర్స్ రెండులో ఉండాలి. ఒక ఎక్సలెంట్ స్పీకర్ అవ్వాలంటే, అంటే మనం మాట్లాడే మాట అట్రాక్షను 10 మందికి, ఎందుకంటే పొలిటీషియన్స్కి ఉండే నెంబర్ 1 వెపనే మాట. వాళ్ళ మాట తీరు పబ్లిక్ ప్రొఫైల్లో మాట్లాడినా, పార్టీ వితిన్ ద పార్టీ మాట్లాడినా ఆ మాట బాగుండాలి. మీరు ఒక సక్సెస్ఫుల్ అంటే టాప్ పొజిషన్లో ఉన్న పొలిటీషియన్స్కి ఎవరైనా చూడండి, సెకండ్ శుక్రుడిది అవ్వడం కానీ, బుధుడు ఉండడం కానీ, అంటే సెకండ్ భావము శుక్రస్థానం అవ్వడం కానీ, బుధుడు ఉండడం కానీ, ఆర్ రాహు ఉండడం కానీ, ఆర్ గురువు ఆధిపత్యం ఉండడం, గురువు ఉండడం, అంటే ఈ కాంబినేషన్స్ ఉన్న వాళ్ళ మాట 10 మందికి రీచ్ అవుతుంది. అది మంచిగా తీసుకుంటారో చెడుగా తీసుకుంటారో అనేది మిగిలిన హారోస్కోప్ని బట్టి ఉంటుంది. బట్ ఒక పొలిటీషియన్ కానీ, ఒక పబ్లిక్ ప్రొఫైల్లో ఉన్న వ్యక్తి కానీ ఒక మాట మాట్లాడితే అది రీచ్ అవ్వాలి. ఆ రీచబిలిటీ అనేది రెండో భావానికి ఆధిపత్యం ఉన్న శుక్రుడు ఇస్తాడు, అండ్ 2లో బుధుడు అఫ్కోర్స్, అండ్ కుజుడు చూస్తున్నాడు. ఈ కాంబినేషన్స్ అన్నీ అంటే ఎనర్జెటిక్ స్పీకర్స్ అయ్యే ఛాన్స్ ఉంటుంది, విచ్ ఈజ్ వెరీ, అంటే ఒక పొలిటీషియన్కి ఉండాల్సిన ద బెస్ట్ క్వాలిటీ స్పీకింగ్ స్కిల్స్. సో ఎప్పుడైతే బుధుడు రెండో భావంలో ఉన్నాడో అండ్ రవితో కలిసి ఉన్నప్పుడు అక్కడ ఏంటంటే ఇట్ లుక్ వెరీ కాన్ఫిడెంట్గా వాళ్ళు చెప్పాలనుకున్నది. మీరు అనుకోవచ్చు నీచపడ్డ రవి కాన్ఫిడెంట్ ఎట్లా అవుతాడు అని. పరివర్తన యోగంలో ఉన్నప్పుడు ఈ 2 గ్రహాలకి వాటి ఓన్ హౌస్లో ఉన్నంత స్ట్రెంగ్త్ అనేది వస్తుంది. అండ్ గురు మహాదశ జూపిటర్ యాజ్ ఏ 4th and 7th లార్డ్ కేంద్రాధిపత్య దోషంలో ఉన్నప్పటికీ భాగ్యస్థానం అగైన్ కోణస్థానంలో ఉండి రాజయోగంలో ఉన్నాడు. అండ్ ఆన్ ద నక్షత్ర ఆఫ్ కృతిక రవి నక్షత్రము అండ్ రవి బుధులు బుధాదిత్య యోగంలో ఉన్నారు. సో కష్టపడచ్చు, బట్ పుట్టిన ప్లేస్కి అయితే దూరంగానే ఉన్నారు కదా, బికాజ్ ఢిల్లీ అనేది ఆయన బర్త్ ప్లేస్ కాదు. కాబట్టి ఈ కాంబినేషన్స్లో పొలిటికల్ లైఫ్ కమింగ్ ఇయర్స్లో డెఫినెట్గా ఇట్ మోర్ బ్రైటన్స్. అంటే పదవిలో, అంటే ఈ గవర్నమెంట్కు సంబంధించిన పదవులలో, పార్టీ పదవులతో పాటు ఆ మినిస్ట్రీస్ని, ముఖ్యంగా ఫైనాన్స్, ఫారెన్ అండ్ వీటికి సంబంధించి హోమ్ రిలేటెడ్, ఇవి ఎక్కువ ఈయనకి రెస్పాన్సిబిలిటీస్ ఉండే అవకాశం కమింగ్ ఇయర్స్లో ఉండొచ్చు. బట్ ఏదైనా కూడా గురు మహాదశలో బీయింగ్ మోర్ స్పిరిచువల్, అంటే ఒక టెంపుల్ని కానీ స్కూల్ని కానీ వాళ్ళ సొంత దీంతో కట్టే పాసిబిలిటీస్ అయితే చాలా స్ట్రాంగ్గా కనిపిస్తున్నాయని చెప్పొచ్చు. ఎందుకంటే భాగ్యాధిపతి కూడా వ్యయస్థానంలో ఉన్నాడు కదా, సో ఈయన వ్యయాధిపతి నక్షత్రం మీద ఉన్నాడు. సో ఆధ్యాత్మిక కార్యక్రమాలకి కోసము, అంటే టెంపుల్ బిల్డ్ చేయడానికో దేనికో వీళ్ళు పెద్ద మొత్తంలో ఖర్చు పెట్టే అవకాశాలు కమింగ్ డేస్లో బాగా కనిపిస్తున్నాయి. అండ్ వెయిట్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ అయితే కొంచెం పెరుగుతూ ఉంటాయి. ఎందుకంటే అంతకుముందు రాహు మహాదశ ఆయన కొంచెం డిఫరెంట్ అనుకుంటే, ఇక్కడ గురువు వచ్చేటప్పటికి ఏంటంటే ఆ లగ్నాన్ని చూస్తున్నాడు కదా, లగ్నాన్ని చూడడం వల్ల యూజువల్గా అంటే ఆయన కొంచెము ఆ వెయిట్ కనిపించడానికి కారణం అనమాట. అంటే యూజువల్గా లగ్నాన్ని గురువు చూసే వాళ్ళకి ఆ
గురువు బాడీ అనేది ఉంటుంది. మామూలుగా కన్యా లగ్నం వాళ్ళు అంత హెవీగా ఉండరు. కాకపోతే ఏంటంటే గురువు లగ్నాన్ని చూసేటప్పుడు ఏమవుతుందంటే ఎక్స్పాన్షన్ ఆఫ్ బాడీ అనేది ఉంటుంది. యూజువల్గా కొంత బరువుకి సంబంధించిన సమస్యలు కొంచెం ఇబ్బంది పెట్టచ్చు. అట్లానే ఆడ్ అవర్స్లో పని చేయాల్సి రావడము. సో ఆడ్ అవర్స్లో పని చేయాల్సి రావడం అని ఉంటుంది. అందులో జూపిటర్ మొన్నే కదా స్టార్ట్ అయింది. సో కాబట్టి కమింగ్ 2.5 years అదే ఉంటుంది. మేబీ మనకి ఎలక్షన్స్ టైంకి మేబీ హీస్ గోయింగ్ టు కంటిన్యూ విత్ గురు దశ. గురువు అయిపోయి సాటర్న్ వచ్చేయచ్చు. ఎందుకంటే నేను మొన్న 2021 నవంబర్లో చూసింది. అండ్ 21, 22, 23, 24 ఎలక్షన్స్కి మేబీ సాటర్న్ వచ్చేయచ్చు. సో ఇది అమిత్ షా గారి హోరోస్కోపు. డెబిలిటేటెడ్ ప్లానెట్స్ కూడా ఇస్తాయి. నేను అందుకే కుజుడిని అనలైజ్ చేసినప్పుడు చాలాసార్లు చెప్తాను, కుజుడు ఉచ్చపట్టాడా నీచపడ్డాడా అని. నీచపడ్డ కుజుడు బికమ్ లైక్ ఎన్ ఎక్సలెంట్ స్ట్రాటజిస్ట్. అయితే అఫ్కోర్స్ ఒక్కొక్కసారి సాడిస్టిక్ కూడా అవుతుంది అది. బట్ మనం ఈ హారోస్కోప్కి అట్లా తీసుకోవద్దు. ఎందుకంటే లాభస్థానంలో కుజుడు నీచబడి పరివర్తనలో ఉన్నప్పుడు, చంద్రకుజులకు పరివర్తన ఏర్పడ్డప్పుడు ఒక పొలిటీషియన్కి 11th, పొలిటీషియన్స్కి ఎప్పుడు కూడా 10, 11 స్థానాలు, 7, 10, 11 వెరీ ఇంపార్టెంట్. సప్తమము, దశమము, లాభము చాలా చాలా ఇంపార్టెంట్ హౌసెస్. అక్కడి నుంచే వస్తుంది అధికారం అంతా. సో ఇప్పుడు చూడండి, 10th రాహు, 11th కుజ అండ్ 7th ఏ గ్రహాలు లేకపోయినా పర్వాలేదు. ఎందుకంటే రాజ్యస్థానంలో రాహు విచ్ ఈస్ ఎక్సలెంట్ ప్లానెట్. అండ్ రాహు ఇచ్చింది మిగిలిన ప్లానెట్స్. అంటే ఒకవేళ జూపిటర్ కనుక ఎక్కడో రాహు నక్షత్రం మీద ఉంటే అప్పుడు డిఫరెంట్గా ఉండేది. ఇప్పుడు గురువు గారు ఉన్నది రవి నక్షత్రం మీద అండ్ రాహు ఇచ్చింది. ఇవన్నీ కంటిన్యూ చేసే ఛాన్స్ ఉంటుంది. ఓకే గైస్, ఇది సెలబ్రిటీ హారోస్కోప్లో అమిత్ షా గారి హారోస్కోపు. డెబిలిటేటెడ్ ప్లానెట్స్ కూడా ఎట్లాంటి ఫలితాలని, అంటే ఒక హయ్యెస్ట్ ప్రొఫైల్లో ఉండాలి అని అంటే ఉచ్చగ్రహాలే ఇవ్వక్కర్లేదు. ఈవెన్ నీచపడ్డా కూడా, ఎందుకంటే నీచపడ్డ గ్రహాలు హంబుల్నెస్ని ఇస్తాయి ఎక్కువ. ఉచ్చపట్టిన గ్రహాలు వాటి స్థాయిలో వాటి ఎనర్జీని హయ్యెస్ట్ లెవెల్లో ఇవ్వడం వల్ల ఒక్కొక్కసారి చూడండి, రవి, కుజ, గురు ఇవన్నీ ఉచ్చపట్టినప్పుడు ఏంటంటే ఒక రకంగా ఒక చిన్న అహంకారం అని చెప్పొద్దు, సమ్వేర్ అది కొంచెం ఒక పాయింట్ పెంచుతుంది మనిషిలో ఉండే ఆ ఎనర్జీని. బట్ ఏంటంటే ఈ బ్యాలెన్స్డ్ ఎనర్జీస్ అనేవి డెఫినెట్గా అందరినీ కలుపుకెళ్ళిపోవాలంటే నీచపడ్డ రవి, నీచపడ్డ కుజుడు ఎక్సలెంట్ ఉంటాయి వాటిని. ఎందుకంటే దే నెవర్ ఫీల్ వాడు నన్ను అగౌరవపరిచాడు, వీడు నన్ను తిట్టాడు అన్న ఇన్హాబిటేషన్స్ ఉండవు అనమాట లోపల. ఓకే, ఇక్కడ మనం పబ్లిక్ ప్రొఫైల్లోకి వచ్చామంటే పూలు చల్లేవాడు ఉంటాడు, రాళ్ళు వేసేవాళ్ళు ఉంటారు. పూలు చల్లేవాళ్ళని తీసుకుందాము, రాళ్ళు వేసేవాళ్ళ పని చెప్దాము. ఎందుకంటే ఈ గ్రహాలు అలాంటి ఎనర్జీస్ని ఇస్తాయి. సో ఇది అమిత్ షా గారి హారోస్కోపు. సో ఒకవేళ మీ హారోస్కోప్స్లో ఎక్కడైనా నీచ గ్రహాలు ఉంటే కంగారు పడకండి. ఎందుకంటే ఉన్న స్థానాన్ని బట్టి, షద్బలాల్లో ఉన్న బలాన్ని బట్టి ఈవెన్ డెబిలిటేటెడ్ ప్లానెట్స్ ఆల్సో క్యాన్ గివ్ బెనిఫిట్ రిజల్ట్స్. అఫ్కోర్స్ ఇక్కడ మనకి ఏంటంటే రాహు మహాదశ అండ్ కంటిన్యూడ్ బై గురు అండ్ సాటర్న్ వచ్చేప్పటికి ఇంకా ఎప్పుడో, కాబట్టి ఫస్ట్ ఇవైతే గోయింగ్ టు కంటిన్యూ ద పవర్లో ఉండడము అనేది డెఫినెట్గా ఉంటుందని చెప్పచ్చు. Okay guys, thanks for listening and please subscribe our channel Miss Astrology. Bye.